ప్రేక్షకులకు మీ తెలుగు ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్న శోభితమైన ఉగాది పచ్చడి. మనం అందరం రకరకాలుగా ఉగాది పచ్చడి చేసి అసలు సిసలైన ఉగాది పచ్చడిని మర్చిపోయినాం గైస్. అందుకని మనకు అందరం ఒకసారి గుర్తు చేసుకోవాలని ఇలా అసలు సిసలైన ఉగాది పచ్చడిని చూపించబోతున్నాం గైస్. దీనికి ముందుగా మనము వేప పూతను రెడీ చేసుకోవాలి గైస్. వేప పూత యొక్క రేకులని మనం రెడీ చేసుకోవాలి. మొత్తం అంతా చేసేసుకొని రెడీ పెట్టేసుకుంటే మనకు అసలు సిసలైతే రెడీ అయిపోతుంది. ఏదో ముందు రోజు సాయంకాలం సెట్ చేసుకొని రేకులన్నింటినీ ఇలా విడిగా చేసేసుకొని పెట్టేసుకోండి గైస్. మళ్ళీ మరుసటి రోజు కంటే అవి సరిగ్గా రావు, మనం పెట్టుకోవాల్సి వస్తుంది. అది పని ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి అలా లేకుండా ముందు రోజే రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక రోట్లోకి ఒక 10-20 మిరియాలు అలాగే కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా దంచుకొని పెట్టేసుకోవాలి. నేను దీంట్లో కారం వేసుకున్నాను గైస్. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నానబెట్టేసుకొని దాన్ని పులుసును చింతపండు పులుసు తీసేసుకోవాలి. నీళ్ళు పోసుకొని బాగా ఇలా చేత్తో అనుకొని చింతపండు పులుసును రెడీ పెట్టేసుకోవాలి. ఈ చింతపండు పులుసులో మనము ముందుగా దంచుకున్న మిరియాల పొడిని, తర్వాత ఒక పెద్ద పిరికెడంతా బెల్లాన్ని దంచుకొని పొడిగా చేసుకొని వేసేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ పిందెలని ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత మనము వేప పూత యొక్క రేకులని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకొని ఇంకొక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే మన ఉగాది పచ్చడి రెడీ గైస్. దీనిలో 7 రుచులు ఉంటాయి కదా. ఫస్ట్ వేప పూత, అది చేదు కోసం. తర్వాత మిరియాల పొడి కారం కోసము, ఉప్పు రాళ్ళ ఉప్పు, అలాగే చింతపండు పులుసు పులుపు కోసము, వగరు మామిడికాయ పిందెలు, అలాగే తీపి కోసం బెల్లం. ఇవన్నీ 7 రుచులు గైస్. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మనకు అసలు సిసలైన ఉగాది పచ్చడి అంటే ఇదే గైస్. మనం రకరకాలుగా చేస్తుంటాం కదా, అలా కాకుండా ఇలా ఒక్కసారి చేయండి గైస్. అంతే గైస్, మనం ఉగాది పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ ఉంటుంది. మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే మన పూర్వీకులు ఇలా మనకి ఉగాది పచ్చడి చెప్పారు. దాని ప్రకారం మనం చేసుకుంటే మనం ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్